హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ది కాబట్టి గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిందండి, 4:30 ఆ టైంలో అనమాట. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ అయితే అందరూ ఏం చేస్తుంటారో తెలిసిందే కదా. సో అలాగే నా వరకు నేను హౌస్ క్లీన్ చేసుకుంటున్నా, అత్తమ్మ కూడా ఇల్లు చుమ్ముకుంటూ ఉన్నారు బయట అదంతా కూడా. సో క్లైమేట్ అయితే ఇట్లా ఉందన్నమాట, చల్లగా కూల్గా ఉంది. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మీకు అంటే ఈ వ్లాగ్ కొంచెం తారుమారైందండి, మళ్ళీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో సోఫా తీసుకెళ్లారు అని చెప్పాను కదా, ఆ రోజు అంటే దానికి ముందు రోజు షూట్ చేసింది అనమాట. మూవీకి వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో మూవీకి వెళ్తున్నాము అని చెప్పాను కదా, RRR మూవీకి. సో ఆ రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే నేను కంప్లీట్గా వ్లాగ్ షూట్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్, అంటే నైట్ అయితే ఇంకా లేట్ అయిపోయేసరికి. సో ఇంకా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో దానివల్ల మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది, అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది అనమాట, మంచి మంచి వీడియోస్ చేద్దామని చెప్పి. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు వచ్చేసి తినడానికి ఏమన్నా కావాలి అంటే ఉన్నాయి వాళ్ళకి, వేరుశనగ పల్లి పట్టి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉంటే తినకుండా. సో ఇవి ఏంటంటే ఆయనకి ఎందుకు గుర్తొచ్చిందో ఏమో నిన్న తీసుకొచ్చారనమాట బఠానీలు అని చెప్పేసి. మా చిన్నప్పట్లో అయితే మేము చాలా తినేవాళ్ళం అండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ బఠానీలు ఆడు ఉంటే అవి తీసుకొచ్చుకొని తింటా ఉన్నారన్నమాట. చిన్నప్పుడు టైంపాస్కి ఆఫ్టర్నూన్ ఇట్లా హాలిడేస్ వస్తాయి కదా, అంటే హాఫ్ డే స్కూల్స్ అలాంటప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం అనమాట. బట్ ఆ టేస్ట్ అయితే ఇప్పుడు రావట్లేదులేండి, ఎందుకో చాలా చేంజ్ అయిపోయింది. సో అవి చూస్తే చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మన లౌక్య పాప చూడండి, నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటే మమ్మీని చూపించుకో అని చెప్పి అడ్డం వస్తూ ఉందనమాట. సో ఈ మధ్య చెట్లు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం డస్ట్ అది ఫామ్ అయిపోయి ఉంటే నేను అక్కడ అదంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా లోపల పని అంతా అయిపోయింది కాబట్టి పిల్లలు ఇప్పుడే వచ్చారనమాట, 5 అయింది. సో ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి ట్యూషన్కి పంపించాలి. సో మళ్ళీ అంటే ఉంచేద్దాం అనుకున్నాం, కాకపోతే సెకండ్ షో కాబట్టి మేము మూవీకి వెళ్ళేసరికి 10 అవుతుంది. సో అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారులేండి, మళ్ళీ హోంవర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోతాయి కదా, అందుకని చెప్పేసి వాళ్ళని అయితే ట్యూషన్కి రెడీ చేసి పంపించేసాము, ఈవినింగ్ స్నాక్స్ అలాగ పెట్టేసి. సో ఇంకా చెట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను అనమాట. సో మొక్కలైతే బాగానే వస్తున్నాయండి, లైట్ షేడ్ పడుతూ ఉంటుంది, ఎండ మరీ ఎక్కువ పడదు మరీ తక్కువ పడదు కాబట్టి. బట్ ఇంకా గ్రీనరీగా ఉంది, ఫ్లవర్స్ అయితే ఏం పూయవు, ఫ్లవర్స్ పూస్తే భలే ఉంటుంది కదా, కాకపోతే ఫ్లవర్స్ అయితే ఏం పూయట్లేదు, జస్ట్ అట్లా పెట్టాను అనమాట షో లాగా. మనీ ప్లాంట్స్ ఇంకొకటి ఏదో కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టున్నాను అక్కడ. సో ఇంకా వీళ్ళనైతే ఫాస్ట్గా రెడీ చేయాలి. ఇంకా ఈరోజు వచ్చేసి పుచ్చకాయ తీసుకొచ్చారనమాట, ఆ పుచ్చకాయని ఆయనైతే కట్ చేస్తున్నారు. ఇక్కడ లౌక్య పాప వేషాలు చూడండి, మూవీకి వెళ్తున్నామని ఈరోజు ఫుల్ ఎనర్జీగా ఉన్నారనమాట ఇద్దరు కూడా. నార్మల్గా అయితే ట్యూషన్కి వెళ్ళాలంటే కొంచెం బాధ, ఈరోజు ఇంకా ట్యూషన్కి అంటే మూవీకి వెళ్తున్నామని చెప్పాం కదా, సో దానివల్ల హ్యాపీ ఫుల్. మా రుత్విక్ బట్టలు ఎట్లా మాపేస్తాడంటండి, భలే లౌకి ఎలా ఉండింది అలానే ఉంటుంది, రుత్విక్ మాత్రం భలే అసలు ఎక్కడ దొరలాడతాడో ఏమో తెలియదు కానీ కాళ్ళు చేతులు మొత్తం నల్లగా చేసుకొని వచ్చేస్తాడు. తిడుతూ ఉంటాను నేను, ఏం చేస్తావరా, స్కూల్కి వెళ్తున్నావా ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అని. ఇక్కడ ఈయన వచ్చేసి పుచ్చకాయ కట్ చేస్తున్నారనమాట, సమ్మర్ కదండి, సమ్మర్లో మంచిగా వాటర్ మెలిన్ ఇలాంటివి తింటూనండి, పిల్లలకు కూడా ఇస్తూనండి, వేడి చేయకుండా ఉంటుంది. వాటర్ అనేది స్కూల్స్కి వెళ్తుంటారు కదా, అప్పుడు కూడా కంపల్సరీ ఎక్కువ తాగమని చెప్పండి, గుర్తు చేయండి పిల్లలకి, ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉంటున్నాయండి. సో దానివల్ల మళ్ళీ వేడి చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఏదైనా కూల్గా ఇవ్వడానికి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి కాదు, ఇలాంటివి లోపల బాడీ హీట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మా పాప క్యూట్గా తింటూ ఉంటే చిన్న ముక్కలు కట్ చేసేస్తాను ఉండవే అంటే, అప్పటి వరకు అది ఆగలేక పెద్ద ముక్కలు తీసుకొని తింటూ ఉంటే ఆ చిన్న క్లిప్ అయితే కట్ చేశాను. సో ఇంక ఇక్కడ మేమందరం పుచ్చకాయ తినేసి ఈవినింగ్ సో పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేసాము. సో ఇంక ఇక్కడ మా ఆయన ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనకి వాటర్ మగ్గు ఉంది కదండి, అదేంటంటే పెయింట్ ఉన్నింది అనమాట దానికి, ఆ పెయింట్ అంతా కూడా పోయింది.
సో వాల్ స్టిక్కర్ ఉండింది కదా, మొన్న నేను పూజ రూమ్లో వేశాను, ఇంకా మిగిలింది అది. చిన్న చిన్న ముక్కలు మిగిలేసరికి ఈయన ఏం చేస్తున్నారంటే దాన్ని కట్ చేసి అంటిద్దాము బాగుంటుంది కదా అని చెప్పేసి ఈయన ప్రయోగాలు చేస్తున్నారు. కాకపోతే అది ఫెయిల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి రౌండ్ షేప్ ఉండింది అనుకోండి, ఓకే, అది అలాగా కాకుండా అంటే కింద వెడల్పుగా ఉంది, పైకి వెళ్ళేసరికి సన్నగా అయింది కదా, సో దానివల్ల అసలు సెట్ అవ్వలేదు, క్రాస్ వచ్చేస్తుంది అంటిస్తుంటే. సో అలాగే చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ ప్రయత్నాన్ని అయితే విరమించుకున్నారు. సో ఫైనల్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీకి నానబెట్టాను అనమాట మార్నింగ్. సో టైం వచ్చేసి ఇంకా సిక్స్ అయి ఉంటుంది, 6:30 ఆ టైంలో ఇంకా రవ్వ నానబెట్టేస్తున్నాను. ఇంకైతే నేను రవ్వ నానబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి. సో ఇడ్లీకి అంటే ఇడ్లీకి కలుపుకునే ముందు రవ్వని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా కానీ, ఒక 1 అవర్ నానితే ఇంకా బాగుంటుంది, ఒక 30 మినిట్స్ అయినా కానీ నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఒకవేళ అంటే ఈ మధ్య చేస్తే ఇంతకుముందు అయితే కొంచెం చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటంటే సో అత్తమ్మ వాళ్ళకి ఇస్తూ ఉంటాము, సో అలాగని చెప్పేసి ఒక 3-4 డేస్ కుండేలాగే ఎక్కువే కలిపేస్తానండి, ఇద్దరికి సరిపోతాయి. అందులోనూ మళ్ళీ ఇడ్లీ పిండి గట్టి పడటం కానీ ఇలాంటివన్నీ ఏం జరగట్లేదు. నేనైతే కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నవే, నా లాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అంటే పట్టించుకోమన్నమాట, ఇడ్లీకి ఏముందులే చూడడం, దోశకి ఏముందులే చేస్తున్నాం కదా అని. బట్ కొన్ని చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే వాటిలోనే మనకి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఇడ్లీ రవ్వ నానబెట్టేసి మినపప్పు అయితే కడిగి పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసి ఒకేసారి ఇంకా రెడీ అయిపోయాను అనమాట మూవీకి వెళ్ళడానికి కూడా. సో ఇంకా 6:30 అనమాట. ఇంకైతే నేను ఈవినింగ్ దీపారాధన చేసుకుంటున్నాను దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఆ టైంలో ఉండరు కాబట్టి ఎంతో హడావిడిగా ఉంటాం మార్నింగ్ నుంచి కూడా, ఆ పనులు చేయడం ఈ పనులు చేయడం, వీడియోస్ అని ఎడిటింగ్ అని బయట తిరగడం, ఏదో ఒకటి వర్క్ అయితే చేస్తూ ఉంటాము. ఈవినింగ్ అయ్యేసరికి ప్రశాంతంగా పూజ చేసుకుని ఒక 5 నిమిషాలు అలా కూర్చుంటే నిజంగా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది, ఒక పాజిటివ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఫైనల్గా కడ్డీలు అయితే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాయి. ఇక్కడ మా ఆయన అయితే షూట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ వ్లాగ్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అంటే కర్టైన్స్ కూడా అప్పటికి నేను వేయలేదు, అండ్ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత కర్టైన్స్ వ్లాగ్. సో అంటే వ్లాగ్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల కన్ఫ్యూజింగ్, కొన్ని అటు కొన్ని ఇటు పెట్టేస్తున్నాను. సో అప్పటికైతే సోఫా కూడా ఉండింది, సోఫా మూవీకి వెళ్ళిన నెక్స్ట్ డే అనుకుంటా తీసుకెళ్ళింది. సో ఇంకా సోఫా గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. నోరు ఉంది కదా, ఫోన్ ఉంది కదా, మాట్లాడాలి కదా, టైప్ చేయడం మాకు వచ్చు కదా అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంటారు. బట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఎవరు ఏమి కావాలని ఏది చెప్పరు. సో సిచ్యువేషన్కి తగినట్టు మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. చేయడానికంటే ముందు మీ అందరికీ బాగా నచ్చే ఒక ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నాను, మనందరికీ బాగా యూజ్ అయ్యేదన్నమాట. సో మా అమ్మాయి నుంచి అయితే ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఆల్రెడీ 2 times అయితే నేను దీన్ని యూజ్ చేశాను. అంటే రిజల్ట్ యూజ్ చేసేటప్పుడే ఆ ఫీల్ ఉంటుంది కదండి, ఆ ఫీల్ నాకు భలే తెలిసింది. సో దాన్ని బట్టి మీకు షేర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో మా అమ్మాయి నుంచి న్యూగా సీరమ్స్ అయితే నేను తెప్పించుకున్నానండి. చూడడానికి బాగున్నాయి అండ్ యూసేజ్ కూడా అంతే బాగుంది. వచ్చేసి రూట్స్ ఆఫ్ రేడియన్స్ ఎసెన్స్ సీరం అండి. అండ్ ఇందులో వచ్చేసి అశ్వగంధ అండ్ టర్మరిక్ ఉంటుంది. సో మమైర్ ప్రోడక్ట్స్ గురించి మీకు తెలిసిందే కదా, పారాబెన్ అండ్ SLS ఫ్రీ ఉంటాయి, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అనమాట. అలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా కానీ మమైర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి. సో ఒకటైతే ఈ ప్రోడక్ట్ చూసారు కదా ఎంత బాగుందో, అండ్ యూసేజ్ కూడా అంతే మంచిగా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మమైర్ లీవ్స్ ఆఫ్ క్లారిటీ ఎసెన్స్ సీరం. అందులో వచ్చేసి నీమ్ అండ్ సాలిసిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 38% రేడియన్స్ ఇన్ యాక్నీ మీద బాగా యూజ్ అవుతుంది. నాకైతే యాక్నీ ఉంది కాబట్టి ఈ సీరం నాకు బాగా సెట్ అవుతుంది. సో ఇది కూడా వచ్చేసి మనకి రేడియంట్ స్కిన్ ఉండడానికి అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనమాట. మీ ఇష్టం అండి, ఇది క్లియర్ స్కిన్ ఉండడానికి అంటే పింపుల్స్ కి మెయిన్ గా బాగా యూజ్ అవుతుంది యాక్నీ ఉన్న వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ స్కిన్స్ ఉంటది కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను, నాకైతే బాగా నచ్చాయి. అయితే ఓపెన్ చేస్తే మనకి సీరం ఇంత క్యూట్ గా ఇస్తారనమాట. సో ప్యాకింగ్ అండ్ ప్రోడక్ట్స్ తీసుకురావడం కూడా సో క్వాలిటీ న్యాచురాలిటీతో పాటు డిఫరెంట్ గా వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారనమాట ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసేటప్పుడు. సో ఇట్లా ఉంటుంది ఫస్ట్. సో ఇలా ఓపెన్ చేస్తే చిన్న క్యాప్ ఇచ్చారు కదా, దీనికి మళ్ళీ సేఫ్టీ క్యాప్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా ఓపెన్ చేయాలి. సో సీరమ్స్ ఎలా యూజ్ చేస్తామో మనకు తెలిసిందే కదా అండి.
సో జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అనేవి మనం రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి, ఎక్కువగా నైట్ టైం యూజ్ చేయండి, మంచి స్కిన్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలాగా డ్రాప్స్గా అప్లై చేసుకోండి. సీరం అనేది బాగా అవసరం అండి, ఎందుకంటే మన స్కిన్లో ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో సీరం అనేది వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. డెఫినెట్లీ సీరం అనేది యూజ్ చేయండి. సో ఈ సీరం అయితే నాకు బాగా నచ్చింది. చాలా లైట్ ఫార్ములాలో ఉంటుందండి. ఇప్పుడు మనం రోజ్ వాటర్ అలాంటివి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఈజీగా స్కిన్లోకి వెళ్ళిపోవడము. సో మనకి రిజల్ట్ అయితే వెంటనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట. కొంచెం గ్రీన్ కలర్లో ఉందన్నమాట, లైట్ గ్రీన్. భలే నచ్చాయండి నాకు బాటిల్స్ అయితే. సేమ్ ఈ బాటిల్ కూడా ఇలానే ఉంది. సో దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా సేఫ్టీ క్యాప్ ఇచ్చారు. ఒక డ్రాప్స్ లాగా యూజ్ చేయాలి. ఇది కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. సో ఈజీగా మన స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుందండి, అంత బాగుందన్నమాట స్కిన్కి. సో ఇది ఫ్రెండ్స్, మమైత్ న్యూగా లాంచ్ చేసిన సీరమ్స్ అయితే ఇవ్వండి, చాలా బాగున్నాయి. సో మీ స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలంటే యాక్నీ ఉన్న వాళ్ళకి ఒక సీరం అనమాట, అండ్ క్లియర్ స్కిన్ రేడియన్స్ స్కిన్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇంకొక సీరం. సో మీ స్కిన్ టైప్ని బట్టి ఈ మమైత్ సీరమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మమైత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి mamaearth.in, అమెజాన్, పర్పుల్, నాయికా వీటిలో అవైలబుల్ ఉంటుంది. సో మన కొనే ముందు మన కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ మమైర్త్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మన ఆర్డర్కి ఒక ప్లాంట్ అనేది లింక్ చేస్తారనమాట, దాని ఎగ్జాక్ట్ జియో లొకేషన్ ఇవన్నీ కూడా మనతో షేర్ చేస్తూ ఉంటారు. సో మమైర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. సో యూజ్ చేసే ముందు మీరు బై చేయాలి అనుకుంటే మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండి అయితే మిక్చర్ చేస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో పిల్లలు వచ్చేస్తారు కదా, పిల్లలు వచ్చేలోపు మనం మన రొటీన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో సరిపోతుంది అనమాట. వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి ఫుడ్ తినిపించేసి ఇంకా వాళ్ళని రెడీ చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి ఇంతకు ముందు అంటే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే ముందే నానబెట్టేశాను కదా. ఆల్రెడీ మార్నింగ్ అయితే మినపప్పు నానబెట్టేశాను. సో ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే మిక్స్ చేసుకున్నాము. నార్మల్గా ఇంతకు ముందు నేను ఇడ్లీ పిండి మిక్స్ చేసేటప్పుడు నానబెట్టేదాన్ని కదా, అప్పటికప్పుడే వాటర్లో కొంచెం కడిగేసి రుబ్బుకుంటాం కదా మినపప్పు. సో దాంట్లో వేసేసేదాన్ని అనమాట. కాకపోతే కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూసానులేండి, కొన్ని వీడియోస్ చూసినప్పుడు నానబెట్టామనుకోండి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందంట. అండ్ ఎక్కువ రోజులు మనకి అంటే ఒక 2 days తర్వాత కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ పుల్లగా అయిపోతుంది, తర్వాత వచ్చేసి గట్టిగా ఉంటుంది అనమాట ఇడ్లీ. అలా ఉండకుండా ఉండాలంటే ఒక 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం ఇడ్లీ పిండిని కనుక నానబెట్టుకున్నాం అనుకోండి మనకి 3 days 4 days ఉన్నా కానీ ప్రాబ్లం అయితే ఏం రాదు. సో ఎవరికైనా తెలియకపోతే యూజ్ చేసుకోండి. నాకు తెలియదు, నేను ఒక దగ్గర చూసి నేర్చుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నా కానీ ఇడ్లీ పిండి ఇంట్లో చూసేది అని చెప్పేసి కేర్లెస్గా ఉంటాము. బట్ నేను మొన్న వీడియో చూసిన తర్వాత అర్థమైంది అనమాట. అంటే సజెషన్స్లో చట్నీ ఇడ్లీ బాగా అంటే టెంప్ట్ చేస్తుండే అనమాట. తమ్మునేల్ అలా ఉంటే ఓపెన్ చేస్తే అప్పుడు చూశాను. సో దాని తర్వాత నేను ట్రై చేశాను, నాకైతే బాగానే ఉండింది. లాస్ట్ టైం అయితే 4 days ఉండింది. అంటే 1 day దోశ పోయడం ఇట్లా చేస్తున్న 4 daysకి కూడా అస్సలు పిండి పొలవలేదు, గట్టిగా కూడా అవ్వలేదు. సో ట్రై చేయండి, ఇడ్లీకి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇడ్లీ రవ్వ కూడా ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది నానబెట్టేసి. సో ఇప్పుడైతే వెంటనే కలిపేస్తాను, మళ్ళీ అంటే ఇంకా లేట్ అయిపోతుంది, హడావిడైపోతుంది కాబట్టి. సో మిక్సీకి వేయాలి ఫస్ట్ చేసి, గ్రైండర్ లేదు. సో దాని తర్వాత అయితే కలిపి పెట్టేస్తాను. ఓకేనా? ఇంకో విషయం, ఇడ్లీ అంటే మినపప్పు నానబెట్టేటప్పుడు మార్నింగ్ అంటే మనం ఒక 4-5 hours ముందే నానబెట్టేసుకుంటాం కదా. నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇదంతా కంప్లీట్ అయిపోతుంది కదండి, ఇదంతా అయిపోయేసరికి నాకు 11 అవుతుంది అనమాట. సో ఇంకా ఫ్రీ టైంలో దోశకి ఏమన్నా టిఫిన్కి వేయాలి అనుకుంటే నెక్స్ట్ డే 11, 11:30, 12 ఆ టైంలో అయితే నానబెట్టేస్తాను. ఇంక మనము మిక్సీ వేసేసరికి 12 అట్లా అవుతుంది అనమాట. సో ఆ టైంలో మినపప్పు నానబెట్టేటప్పుడు దోశలో చాలామంది వేస్తూ ఉంటారు కదా కొంచెం మెంతులు. సో ఇడ్లీకి కూడా మీరు నానబెట్టుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీలో మినపప్పులో మెంతులు నానబెట్టండి. ఇడ్లీకి కూడా నానబెట్టినప్పుడు ఏంటంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట, గట్టి పడకుండా. సో ఇది ఎవరికైనా తెలియకపోయినట్లయితే ఈ టిప్ కూడా యూజ్ చేసుకోండి. నిజంగా నాకు తెలియదండి, నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే అనమాట. ఓకే, తెలుసుంటే లైఫ్ తీసుకోండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫైనల్గా ఇంక ఇక్కడ అయితే మినపప్పు అయితే ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇడ్లీ రవ్వని మళ్ళీ
ఇంకొకసారి వాష్ చేసి సో గట్టిగా పిండేసుకొని ఈ విధంగా చేసుకుంటాను అనమాట. ఇందులో నేను ఉప్పు అదేం వేయట్లేదండి. నెక్స్ట్ డే ఇంకా డైరెక్ట్గా పిండి కలుపుకునేటప్పుడే వేసుకుంటాను అనమాట. కొంచెం వంట సోడా, తర్వాత ఉప్పు, ఇవన్నీ కూడా. సో ఫైనల్గా ఇంకా అంటే గ్రైండర్లో అయితే ఇంకా బాగుంటుంది. మినపప్పు మెత్తగా రావడం, స్పాంజ్ లాగా వస్తాయన్నమాట ఇడ్లీస్. బట్ నా దగ్గర గ్రైండర్ లేదు. సో అత్తమ్మ వాళ్ళకి ఉన్నా కానీ అదంతా పర్ఫెక్ట్గా పనిచేయదు. ఎందుకో దాంట్లో వేసామనుకోండి మళ్ళీ క్లీనింగ్ అని అదని ఇదని పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందుకని నేనైతే గ్రైండర్ జోలికి వెళ్ళను. సో ఇంకా ఫైనల్గా ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేశాను అనమాట. ఇది ఫుల్ అయిపోయింది కదండి, మళ్ళీ మార్నింగ్ అంతా కూడా పొంగిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే యూజ్ చేసుకోవడానికి అని చెప్పి. రేపటికైతే ఈ స్టీల్ గిన్నెలో ఉంది కదా అది సరిపోతుంది. ఇదంతా కూడా ఒక 2 days వరకు వస్తుంది అనమాట. కంటిన్యూస్గా పెడితే 2 daysకి సరిపోతుందిలేండి. సో నెక్స్ట్ అయితే పిండి కలిపేశాను కదా, ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకొని మూతలు పెట్టేస్తాను అనమాట. కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అందులోకి గాలి అలా వెళ్ళింది అనుకోండి నీట్గా పిండి పొంగుతుంది అనమాట. సో మేము వచ్చిన తర్వాత టైట్ చేసేస్తాను. సో మరీ ఎక్కువ టైట్ చేయకుండా లూజ్గానే మూత అనేది పెట్టుకోవాలి. సో ఇదనమాట, ఇక్కడ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపు అయితే పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా వాళ్ళకి తినిపించేసి ఇదంతా జరిగింది. వచ్చేసారు చూడండి చూడండి, లౌక్యశ్రీ వచ్చేసింది. ఏ సినిమా నాన్న? భీమ్లా నాయక. సాంగ్స్ చూసావు కదా, ఏం సాంగ్ చెప్పు? కోడి చెప్పు. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తు కొట్టరా కొండ. ఎట్లా డాన్స్ ఎట్లా వేస్తారు వాళ్ళు చెప్పు. తర్వాత తర్వాత సర్లే ఇంకెళ్ళి రెడీ అయిపోదామా? పడు. మరిగితే ఎత్తర జెండా కోడిక కోడి వచ్చేస్తా ఫ్రెండ్స్ అని చెప్పు. స్నానం చేసి వచ్చేస్తా ఫ్రెండ్స్ అని చెప్పు. అన్నారులే అను చెప్పు చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, రెడీ అయ్యి వచ్చేస్తా అని చెప్పు. చూడు బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి మా డిన్నర్ టైం అనమాట. లౌక్య అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిందండి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ లౌక్య భలే పనులు నేర్చుకుంటే, ఇంతకుముందు నీట్గా తినేది అన్నం కలిపిస్తే. ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఉంది కదా, అన్నం పెడుతున్నాను అంటే చాలు ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పెట్టించుకుంటుంది అనమాట గోరుముద్దలు. భలే వెళ్ళిపోతుంది. సో ఇంకా అలా అనమాట లౌక్య పని అయితే. ఇంకా రుత్విక్ బాబుని అయితే మేము ఫ్రెష్ అప్ చేసేసి తినిపించేసాము. నేను తినిపించానా, తినట్లేదు రుత్విక్. ఆల్రెడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర తినేసి వచ్చినట్టున్నాడు, అందుకని తినట్లేదు. మర్చిపోయాను, వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైంది కదా. సో ఇంకా మేమిద్దరం కూడా హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటూ, కొంచెంసేపు తినేటప్పుడు కూడా నేను గమ్ముగా ఉంటానండి, మాట్లాడుతూ ఉంటాను. సో మా ఆయన మాత్రం ఫాస్ట్గా తినేస్తారనమాట. ఇంకా మంచిగా మధ్యాహ్నం పప్పుచారు ఏదో ఉంటే అది ఇంకా మళ్ళీ డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు, అదే వేసేసుకొని కొంచెం అప్పడాలు అవి ఫ్రై చేసేసుకొని తినేసామన్నమాట. సో ఇదండి మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికి టైము 9 అయిపోయింది. సో ఇంకా 9:30కి అట్లాగైతే మేము బయలుదేరాము. హలో అండి. సో ఫైనల్గా తినేసాము. టైం అయితే ఇప్పుడు 9:10 అయిందనమాట. సో ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నా. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు ముందెళ్ళాం అనుకోండి, ఏది మిస్ అవ్వవు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఏదైనా మిస్ అయినా కానీ అయ్యో మిస్ అయిపోయామే అనిపిస్తుంది. అది కూడా మంచి సినిమా కదా, ఎక్సైట్మెంట్లో వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా పిల్లలైతే కిందకి వెళ్ళిపోయినారు మామయ్య గారితో పాటు. ఇంకా నేను, అత్తమ్మ అండ్ ఆయన అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసుకొని, పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మేము వచ్చేసరికి మోస్ట్లీ 1 అట్లా అవుతుంది అనుకుంటా. సో ఇంకా మళ్ళీ మర్చిపోయాం అనుకున్నప్పుడు నిద్ర మత్తులో ఉంటాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఫాస్ట్గా అయితే అన్నీ సర్దేసుకున్నాను. ఎక్కడక్కడ అంట్లు తీసేసుకున్నాను. సో ఇంకా వచ్చి చేయాల్సిన పనులు అయితే ఏం లేవు, వెంటనే వెళ్ళి పడుకోవడం తప్ప. అండ్ నా హెయిర్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఫుల్గా ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. ఇంకా హెడ్ బాత్ చేసేంత టైం లేదు. అందులోనూ కొంచెం హెయిర్ ప్యాక్ అవి అప్లై చేసుకుందామని చెప్పేసి రేపటికి ఇంకా సర్లే అని చెప్పి వదిలేసాను అనమాట. సో ఇంకైతే సినిమాకే కాబట్టి ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు.
సో ఫైనల్గా నేనైతే ఒక కాటన్ టాప్ వేసుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని. పిల్లలకు కూడా నార్మల్గా ఉండేవే వేసేసాను. అండ్ ఇక్కడ అయితే వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నామన్నమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ కూలింగ్ వాటర్ ఉంటాయేమో మేబీ. సో కొంచెం హాట్ వాటర్ చల్లార్చి దీంట్లో పోసాను. సో ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము. సో మోస్ట్లీ షూట్ చేస్తాను వ్లాగ్ అయితే. అండ్ సినిమా ఎలా ఉంది అనేది నా జెన్యున్ రివ్యూ ఇస్తాను. రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ మీ అందరూ కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోయినా సినిమా టాక్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ నా వెర్షన్లో నేనైతే చెప్తాను అనమాట. ఇంకా మాకంటే ముందే అత్తమ్మ వాళ్ళు కూడా కిందకి దిగేశారు. సో చూసారు కదా, వాళ్ళైతే కార్ ఆల్రెడీ తీసి ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు అనమాట నా కోసం. అప్పటికి 9:20. నేనేంటంటే 10కి కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ నిలబడాలి, ఎందుకులే 9:30 9:40 ఆ టైంలో బయలుదేరదాము. 20 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. 10:15 అనుకుంటా మూవీ స్టార్ట్ అయ్యేది. కాకపోతే ఇంకా మా ఆయన తొందర అనమాట. మా ఆయనది మావయ్య గారిది కూడా తొందర. అంటే మూవీ బాగుంది అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయారు. సో కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే మూవీ అయితే అతనికి మావయ్యకి అంత బాగా నచ్చలేదండి. ఫ్రాంక్గా చెప్తున్నా, మళ్ళీ ఎవరైనా ఫీల్ అయితే ఏమనుకోదు, జరిగింది చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫైట్స్ అవి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి అది అంతగా నచ్చలేదన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు రారన్నా అంటే ఫస్ట్ ఎందుకులే మీరు వెళ్ళేసి రండి అన్నారు. కాకపోతే సినిమా బాగుంది కదా, మళ్ళీ చూడలేము కదా, నార్మల్ సినిమాలు ఎప్పుడైనా చూస్తూ ఉంటాము, కొత్తగా రిలీజ్ అయింది బాగుంది అంటున్నారు, మంచి టాక్ ఉంది కదా అని చెప్పి నేను ఆయన బలవంతంగా తీసుకెళ్ళాం. అయినా కానీ వాళ్ళు సాటిస్ఫై కాలేదన్నమాట. కొంచెం బాధ అనిపించింది, అయ్యో ఇంత చేసి తీసుకెళ్ళి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదే అని. సో అంటే పండగ టైంలో, సంక్రాంతి టైంలో బంగారాజు రిలీజ్ అయిందండి, ఆ మూవీకి వెళ్ళారనమాట. అందులో కొంచెం సాంగ్స్ కానీ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ మూవీ నచ్చిందంట ఈ మూవీ కంటే. సో దానికి దీనికి కంపేర్ కాదు, వాళ్ళు చెప్పే విధానం నేను మీకు చెప్తున్నాను అంతే. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. సో నేను ఇంతకు ముందే లేచాను. ఇంతకు ముందు అంటే లేచేసరికి 6:30 అండి కరెక్ట్గా. మామూలుగా అయితే నైట్ పడుకునేసరికి 3 అయిపోయింది. మెలకువ రాదు, కాకపోతే మనకి హెల్పర్ వస్తారు కదా, సో తను వచ్చి ఒక 2 times ఏమో బెల్ కొట్టింది. అప్పుడు వెంటనే ఇంకా లేచేసాను అనమాట. సో ఇంకొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి కొంచెం ముందు అంటే లేచే ముందు అలాగ అనిపిస్తుంది. కానీ సో కరెక్ట్ టైంకి కనుక లేచినట్లయితే డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. 6:30 6కి అంతా కూడా లేచామనుకోండి, అంటే అందరి గురించి చెప్పట్లేదు, 5కి లేచే వాళ్ళు ఉంటారు, 4కి లేచే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి గురించి కాదు, నాలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి. అంటే కొంతమంది 7కి అట్లా లేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో కొంచెం ముందు మనకి లేచే ముందు అలా అనిపిస్తుంది, కానీ లేచిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే ఒక మంచి స్ట్రాంగ్ టీ కానీ కాఫీ కానీ తాగామనుకోండి, రిలాక్స్ అయిపోతుంది, పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది, డే కూడా నీట్గా స్టార్ట్ అవుతుంది అనమాట, హడావిడిగా కాకుండా. సో అదైతే నేను ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి కంపల్సరీ ఒకవేళ తను రాకపోయినా కానీ 7 లోపే మెలకు వచ్చేస్తుంది, 6:30కి అంతా కూడా. సో ఇప్పుడైతే చూసారు కదా అంతా పని అయిపోయింది, ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉంది. ఇంకా పిల్లల్ని అయితే 8కి లేపుదాం అనుకుంటున్నాము, పాపం నైట్ అంతా కూడా నిద్ర లేదు కదా. సో ఒకవైపు అయితే టీ పెట్టాను, టీ అయిపోయిన వెంటనే ఆయన్ని లేపుతాను అనమాట. అండ్ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఉంది, ఇడ్లీ పెట్టాలి. అండ్ ఇప్పుడు మీకు మూవీ గురించి చెప్పాలి. నైటే చెప్దాం అనుకున్నా, బట్ అంత ఓపిక లేదు. 2:30 అయిపోయింది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఫుల్గా. దాంతోపాటు ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళని పడుకోబెట్టి ఇదంతా చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సర్లే మార్నింగ్ మాట్లాడదాం ఫ్రెష్గా అని చెప్పేసి నైట్ అయితే ఏం మాట్లాడలేదు. సో మూవీ విషయానికి వస్తే చాలా బాగుందండి. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఎన్టీఆర్ గారిని అండ్ రామ్ చరణ్ గారిని చాలా బాగుంది. సో అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మెయిన్గా చెప్పాలంటే మా రుత్విక్ ఫుల్ ఎంజాయ్ అనమాట, మా అందరిలోకి అంతా కూడా. సో వాడు అరవడము ఇదంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు రుత్విక్ అయితే. సో ఫైనల్లీ అనుకున్నాము, సినిమా అయితే చూసేసాము, ఇంకా నిద్ర వస్తుంది. సో ఆఫ్టర్నూన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 hour అయితే పడుకుంటాను. సో మూవీ గురించి అయితే ఇదండి, చాలా బాగుంది, ఒకసారి చూడండి. నార్మల్ టీవీలో చూడడం వేరే, హాల్లోకి వెళ్ళి చూడడం వేరే. సో ఒక 10 days తర్వాత అయినా కానీ కొంచెం ఫ్రీ ఉంటుంది కదా. నేను ఎప్పుడూ చూడలేదు అంత రష్ ఉండటము. ఏమన్నా పండగలప్పుడు కూడా వెళ్తూ ఉంటాము, ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ షో వెళ్ళడం కానీ అలా చేస్తూ ఉంటాం. ఫస్ట్ షో అని కాదు కానీ విడుదలైన ఫస్ట్ రోజే వెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నాము కొన్ని సినిమాలకి. బట్ ఎప్పుడు అంత రష్ చూడలేదండి, ఫుల్ అనమాట. ఇప్పటికి 4 days కదా రిలీజ్ అయ్యి. సో నేను చూసింది వచ్చేసి మంగళవారం అనమాట. సో 28th 29th, నేను ఏం డేట్ గుర్తులేదు, మర్చిపోయా. సో అయినా కానీ ఫుల్ రష్ ఉంది. మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ కూడా.
సో ఇదనమాట మూవీ విషయానికి వస్తే. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మోస్ట్లీ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే వ్లాగ్ లెంతీగా ఉంది. సో వీలైతే దీని నుంచి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం పని ఉంది, అంటే వేరే ప్లాన్ ఉందనమాట. అది ఒకవేళ వర్కౌట్ అయితే అప్పుడు చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఒక టీ కానీ కాఫీ కానీ తాగిస్తే కొంచెం రిలాక్స్ అయిపోతాము. టీ పెట్టేస్తున్నాను కాబట్టి వెళ్ళి పాలు వేసేస్తాను. ఓకే అండి, ఇది ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.